అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రవర్తన. చాలామంది తమ తలరాత బాలేదని బాధపడుతుంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారో తెలుసా? నీ తలరాతను రాసేది బ్రహ్మదేవుడు కావచ్చు, కానీ ఆ రాతను మార్చే శక్తి మాత్రం నీ ప్రవర్తనకు మాత్రమే ఉంది. ప్రవర్తన అంటే కేవలం పైకి కనిపించే వినయం కాదు. నీకు ఏమీ లేనప్పుడు నీకున్న ఓర్పు, నీకు అన్నీ ఉన్నప్పుడు నువ్వు చూపించే అణకువ, ఇవే నీ అసలైన ప్రవర్తన. ఎదుటివారు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో గమనించుకో. భగవంతుడు నీ ధనాన్ని చూడడు, నీ రూపాన్ని చూడడు. నువ్వు ఎదుటి ప్రాణిని ఎంత గౌరవిస్తున్నావో మాత్రమే చూస్తాడు. గర్వంతో కూడిన మాటలు, అహంకారంతో కూడిన ప్రవర్తన ఎంతటి వారినైనా పతనానికి దారితీస్తాయి. అదే ప్రేమతో కూడిన పలుకు, ఇతరులకు ఇచ్చే గౌరవం నిన్ను దైవానికి దగ్గర చేస్తాయి. ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధనుని పిలిచి, ఈ రాజ్యంలో ఎక్కడైనా ఒక మంచి వ్యక్తి కనిపిస్తే వెతికి తీసుకురా అని పంపిస్తాడు. అలాగే ధర్మరాజును పిలిచి, ఈ రాజ్యంలో ఎక్కడైనా ఒక చెడ్డ వ్యక్తి ఉంటే వెతికి తీసుకురా అని పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత దుర్యోధనుడు ఖాళీ చేతులతో తిరిగి వచ్చి, కృష్ణ, ఈ రాజ్యంలో అందరూ చెడ్డవారే, నాకు ఒక్క మంచి వ్యక్తి కూడా కనిపించలేదు అని అంటాడు. ధర్మరాజు కూడా ఖాళీ చేతులతోనే వచ్చి, కృష్ణ, ఈ రాజ్యంలో అందరూ మంచివారే, నాకు ఒక్క చెడ్డ వ్యక్తి కూడా కనిపించలేదు అని వినయంగా చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, చూసారా, లోకం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మన ప్రవర్తన, మన దృక్పథం ఎలా ఉంటే లోకం మనకు అలా కనిపిస్తుంది. దుర్యోధనుడి మనసులో గర్వం, అసూయ ఉన్నాయి కాబట్టి అందరూ చెడ్డవారిలా కనిపించారు. ధర్మరాజు మనసులో ధర్మం, ప్రేమ ఉన్నాయి కాబట్టి అందరూ మంచివారిలా కనిపించారు. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో ఇతరులు కూడా మనకు అలా కనిపిస్తారు. అది మన సంస్కారాన్ని బట్టే ఉంటుంది. అందుకే మన ప్రవర్తనను మార్చుకుంటే ఈ ప్రపంచమే మారుతుంది. గుర్తుంచుకో, నీ సంపాదన నీతో రాదు, కానీ నువ్వు పంచిన ప్రేమ, నీ ప్రవర్తన వల్ల సంపాదించుకున్న గౌరవం యుగాల వరకు నిలిచిపోతాయి. ఈరోజే నీ ప్రవర్తనలో మార్పు మొదలుపెట్టు. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. జై శ్రీకృష్ణ.